శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం జ్ఞానయోగంలోని 6వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ అజోపి సన్నవ్యాయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వమధిష్టాయ సంభవామ్యాత్మా మాయయా. భావం: నేను పుట్టుకలేని వాడిని అయి ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువుని అయ్యుండి కూడా, నాశములేని వాడి అయ్యుండి కూడా, నేను ఈ లోకంలో నా దివ్యశక్తి యోగమాయచే కనిపిస్తూ ఉంటాను. ఈ శ్లోక వివరణ. ఇంతకుముందు శ్లోకంలో నాకు కూడా ఎన్నో జన్మలు గడిచాయి అని శ్రీకృష్ణుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. దానిని గురించి వివరిస్తున్నాడు. నాకు పుట్టుక లేదు, నాకు చావు లేదు, నేనందరికీ ఈశ్వరుడును, నేను ఎవరి ఆధీనంలో నేను, ప్రకృతి నా ఆధీనంలో ఉంది, మాయ నా ఆధీనంలో ఉంది, నా మాయతోనే నేను నాకు కావలసిన చోట కావలసిన విధంగా అవతరిస్తూ ఉంటాను అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం జ్ఞానయోగంలోని 7వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం: ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించునో, అధర్మం ప్రబలునో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. ఈ శ్లోక వివరణ. మానవుని ధర్మం ఏమిటి అంటే, తాను ఎవరో తాను తెలుసుకోవడం, అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపంగా ఉన్నాడని భావించడం. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు మానవుడుగా మానవత్వంతో జీవించడం. కానీ మానవుడు ఆ పని చెయ్యకపోగా మానవత్వం మరిచిపోయి చెయ్యకూడని పనులు అంటే ఇతరులను మాటలతో చేతలతో హింసించడం, ధనం కోసం చెయ్యరాని పనులు చేయడం, ఇతరుల శరీరం మనస్సు కష్టపెట్టడం, హింసకు ప్రతిహింస చెయ్యడం చేస్తూ ఉంటున్నారు. అదే అధర్మం. ఇటువంటి అధర్మం హెచ్చరిల్లిపోతూ ఉంటే ధర్మానికి హాని కలుగుతూ ఉంది. పరమాత్మని నమ్ముకున్న సాధుజనులకు నష్టం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అధర్మాన్ని అణచడానికి పరమాత్మ తనను తానే సృష్టించుకుంటాను అని అర్జునుడితో వివరిస్తున్నాడు.